అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఆగస్టు 2వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొని ఉన్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడళ్ల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఒకే ఒకసారి మన గురువు గారిని సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చక్కని రూప లావణ్యం కలిగిన వ్యక్తులు, అలాగే చక్కటి వాక్ చాతుర్యం కలిగిన వ్యక్తులు, ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కలవారని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారు మీ మనసు నొప్పించే పనులు చేస్తే అటువంటి వారిని మాత్రం పూర్తిగా అయితే దూరంగా పెట్టేసే గట్టి మనస్తత్వం కలిగిన వారు. వీరి యొక్క మనసు ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరెంత బాధ పెట్టినా కానీ వారి పంతం కొద్ది క్షణమే దూరం పెట్టినప్పటికీ కూడాను మరలా దగ్గరికి తీసుకునే ఒక గొప్ప మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తులను ఏ విధంగా అయినా సరే చాలా చక్కగా అయితే వారికి సహాయం చేయాలనే ఆలోచనతో కలిగి ఉంటారు. ఎక్కడో ఒక మూల ఒక బంధం కోసం, ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. వీరి యొక్క పంతాన్ని భగవంతుడు కూడా చాలా గట్టిగా అయితే కొట్టబోతున్నాడు. వీరి జీవితంలో అసలు ఏం జరగబోతుందనే విషయాన్ని మనం పరిశీలిస్తే వీరికి ఒక నిర్దిష్టమైన ఒక వ్యక్తి గురించి పదే పదే ఆలోచనలు, గతంలో చాలా చక్కగా ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి కావచ్చు, పూర్తిగా మర్చిపోయారనుకున్నటువంటి ఒక ప్రశ్న అయితే వీరి మనసులో ప్రతిరోజు కూడా తొలిచివేస్తూ ఉంటుంది. అయితే వీరి జీవితంలో ఒక రకమైనటువంటి శూన్యత అనిపించినప్పటికీ కూడాను ఎప్పుడూ గందరగోళ పరిస్థితి నెలకొనవంటుంది. మానసిక పరంగా ప్రశాంతతకు కూడా దూరం చేసేటువంటి వ్యక్తిత్వం కలవారు. ఈ యొక్క రాశి గల వారికి గ్రహాల యొక్క అనుకూలత వలన ఒక నిశ్శబ్దం అనేది వీరి జీవితంలో చోటు చేసుకోబోతుంది. అంటే ఆకర్షణీయమైనటువంటి ఒక నిజం అనేది వీరికి మాట్లాడుతునే ప్రయత్నం చేస్తే కనుక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి ఒక వార్త ఏదైతే ఉందో అది మెసేజ్ కావచ్చు, వార్త కావచ్చు, ఇంకా ఒక వ్యక్తి మీకు ఎదురుగా వచ్చి కూడా చెప్పవచ్చు. అటువంటి వార్త వలన మీ యొక్క దృష్టి ఆ ఫోన్ కాల్ మీద గతాన్ని అనేక విధంగా మర్చిపోయే విధంగా అయితే ఆ వ్యక్తిని దూరం పెట్టి మరలా దగ్గర చేయబోతున్నాడు. అసలు ఆ వ్యక్తి ముఖ్యంగా మీకు ఒక పాత స్నేహితుడా, లేదా పాత మిత్రుడా, ప్రేమికుడా, ప్రేమికురాలా, ఆ యొక్క వ్యక్తి ఎవరై మీ మంచి కోరుకునే వ్యక్తా, మీ యొక్క శ్రేయోభిలాష అనేది అయితే తప్పకుండా గమనించుకోవాలి. వారితో మీకు ఏర్పడినటువంటి కొన్ని రకాల విభేదాల కారణంగా గత కొంతకాలంగా వారు మీకు దూరంగా ఉంటున్నారు. అటువంటి దూరంగా ఉన్నటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. మీ మనసు యొక్క సంఘర్షణ పదే పదే కలచివేస్తున్నప్పటికీ కూడాను మీ మనసులో అనేక రకాల ప్రశ్నలు కూడా కదిలి మెదులాడుతూ ఉన్నాయి. ఆ తర్వాత విడిచిపోయినటువంటి ఒక వ్యక్తి ఏదైతే ఉందో మీ జీవితంలో ఏ విధంగా అయితే ఉంటుందో ఎప్పుడూ కూడా ఊహించుకొని ఉండరు. ఆ వ్యక్తి ఈ రోజున మీ బంధం అనేది ఒక బాధ వంటిదైతే తొలిచివేస్తూ ఉంటుంది. మీ మనసులో చాలా శూన్యంగా అయితే ఉండబోతుంది. ఒక గొప్ప భావన కూడా రాబోతుంది. ఎన్నో రకాల అపార్థాల వల్ల, ఎన్నో ఈర్ష్యా ద్వేషాల వల్ల, మూడో వ్యక్తుల ప్రమేయం ద్వారా, కొన్ని కుట్రల వలన కొన్ని రోజుల పాటు, నెలల పాటు మీ ఇద్దరి మధ్య మౌనం అనేది కొనసాగుతూ ఉన్నది. మాటలు లేకుండా విడిపోయినటువంటి, మూగబోయినటువంటి ఒక పాత భాగస్వామి ద్వారా మీకు మరలా ఆ బంధం అనేది తిరిగి మీ జీవితంలోకి రాబోతుంది. ఆ భాగస్వామి తరఫున మీకు ఈ రోజున ఒక మంచి వార్తలు కూడా వినబోతున్నాయి. అయితే ఆ వ్యక్తి మీకు ఊహించిన విధంగా ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, లేదా ఒక మెసేజ్ ద్వారా కూడా కావచ్చు, మీకు మోసం చేసి వెళ్ళిపోయినటువంటి ఒక నమ్మకస్తుల్లాగా అయితే ఉండబోతున్నాడు. స్నేహితుడు ఆయన కావచ్చు, లేదా మీ యొక్క డబ్బు విషయంలో, వ్యక్తిగత విషయంలో కూడా వారు మీకు సంబంధించినటువంటి ఏదైనా ఆర్థికపరమైన లాభాలకు సంబంధించినటువంటి ఒక మంచి సమాధానం కూడా అయితే దొరకబోతుంది. అలాగే బిజినెస్ పార్ట్నర్ కూడా కావచ్చు, మీకైతే ఒక మంచి అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నారు.
మీకు వారికి ఉన్నటువంటి దూరం అయిపోయినటువంటి తిరిగి మరలా ప్రశాంతంగా సరికొత్తగా మొదలయ్యే ఒక బంధం అయితే చిగురించబోతుంది. వారితో మాట్లాడడం మానేసి ఎటువంటి బంధాలను కూడా మీకు ఎటువంటి వారికి సంబంధం లేకుండా ఎటువంటి శుభకార్యాలకు సైతం పిలవకుండా దూరం పెట్టినటువంటి ఒక సొంత కుటుంబ సభ్యులు కూడా అయి ఉండవచ్చు. అటువంటి ఒక బంధం అయితే తిరిగి మీ దగ్గరకు రాబోతుంది. పూర్తిగా పక్కన పెట్టేటువంటి ఒక బంధం ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఏం మాట్లాడతారనే ఒక ఆశ్చర్యాన్ని కూడా కలిగింపజేసే అంశం కూడా మీకు ఎదురు కాబోతుంది. ఆ ఫోన్ కాల్ మీరు రిసీవ్ చేసుకోగానే అటువైపు ఉన్న వ్యక్తులు మీకు దుర్భాషలాడే విధంగా అయితే ఉండరు. మృదువైన స్వభావంతో ఒక రకమైనటువంటి ఒక మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నారు. మీరు కాస్త ప్రశాంతమైన వాతావరణంలో వారికి తిరిగి సమాధానం ఇవ్వడం చాలా మంచిది. నిజంగా ఇటువంటి వ్యక్తులు మీకు ఫోన్ కాల్ రావడం ఏంటి అని మీరు తప్పకుండా ఆశ్చర్యానికి గురికాక తప్పదు. కాసేపు మీరు మౌనంగా అయితే ఉండిపోవాల్సిన సమయం కూడా ఉంటుంది. కొంత భయాన్ని కూడా కలిగి ఉంటారు. అటువైపు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఫోన్ కాల్ వచ్చే విధంగా మీ యొక్క మాటలను క్షమించండి అని చెప్పి తప్పకుండా వారు మిమ్మల్ని అడగడం, వారు చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పును మర్చిపోయి మరలా బంధాన్ని కొనసాగిద్దామని చెప్పి వారు వేడుకోవడం కూడా జరిగే విషయాలు, క్షమాపణలు అడిగే విషయాలు అయితే జరగబోతున్నాయి. అటువంటి విషయాలు మీరు విన్నప్పుడు సంతోషంలో ఊగిపోవటం, మీ ముందు వారికి క్షమాపణ వేడుకోవటం ఇటువంటివన్నీ జరుగుతాయి. రేపటి రోజున ఎన్నో సందర్భాలు కూడా మీకు చాలా సానుకూలంగా అయితే జరగబోతున్నాయి. తప్పుడు అబద్ధాన్ని నమ్మి మిమ్మల్ని మీరు ఎన్ని రకాలుగా అయితే దూరం పెట్టారు, క్షమాపణలు వేడుకుంటారు. ఇటువంటి సాహసాలన్నీ కూడా ఫోన్ కాల్ మాటల ద్వారానే వ్యక్తపరిచే సందర్భాలు కూడా ఎదురవబోతున్నాయి. రేపటి రోజున మీరు చాలా సడన్గా తప్పకుండా మీరు పొందేటువంటి ఒక అనుభూతి ఏదైతే ఉందో అది ఆ వ్యక్తి ద్వారా ఫోన్ కాల్ ద్వారా వచ్చే ఒక వార్త ద్వారా కూడా కావచ్చు. వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ గత కొంతకాలంగా ఇబ్బందులకు గురైన వ్యక్తులు కూడా అయి ఉండవచ్చు. మరి అటువంటి వారు మీరు తప్పకుండా వారి మధ్య మీ మధ్య సామరస్యంగా ఉండడం ద్వారా గతంలో ఉన్న తప్పులన్నీ కూడా తొలగిపోయి మీరు తప్పకుండా మరలా బంధాన్ని అయితే కొనసాగించడానికి వీలుగా ఉంటుంది. ఆ బంధాన్ని మరలా మీరు కంటిన్యూ చేయాలని చెప్పి అనుకోవడం ఇదంతా కూడా చాలా యాదృచ్ఛికంగా ఆశ్చర్యకరంగా అయితే అనిపిస్తూ ఉంటుంది. మీకు చాలా ఆశ్చర్యంగా జరగబోయే సంఘటనలన్నీ కూడా రేపటి రోజున మీ ఎదురుగా రాబోతున్నాయి. మీ మనసులో ఉన్నటువంటి సుదీర్ఘకాలపు ఒక భారాన్ని, నిరాశ, నిస్పృహలను సైతం కుమిలిపోయేటటువంటి బాధనంతా కూడా పక్కన పెట్టి మానసికంగా ఎంతో అలసిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎక్కువ ఒత్తిడి అనేది, ఎక్కువ మనసుకు అనేది ప్రశాంతత లభించడం కూడా జరుగుతుంది. ఈరోజు ఏర్పడేటువంటి ఒక సంఘటన ఒక అద్భుతమైనటువంటి ఒక దివ్య ఔషధంగా అయితే మీకు పనిచేస్తుంది. ఒక మంచి ప్రశాంతతను అయితే అందిస్తుంది. మీ జీవితంలో పూర్తిగా కోల్పోయినటువంటి ఒక పాత బంధాన్ని తిరిగి మరలా మీ జీవితంలో ప్రవేశపెట్టేలా చేస్తుంది. ఇంతకాలం మరి ముఖ్యంగా అయితే ఈరోజు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించవలసిన అవసరం కూడా ఉంది. అత్యంత ముఖ్యమైనది తప్పకుండా మీరున్న పరిస్థితులు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎంతటి పనిలో ఉన్నప్పటికీ, ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడాను మీరు ఒక ఫోన్ కాల్ అనేది తప్పకుండా రిసీవ్ చేసుకొని అందులో ఉన్న వార్తను తప్పకుండా మీరు వినాలి. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు అసలు లిఫ్ట్ చేయకుండా ఉండవలసిన అవసరం లేదు. మీకు వచ్చిన ప్రతి ఒక్క ఫోన్ కాల్ను మీరు సంభాషించడం ద్వారా మీకు ఆ బంధం తిరిగి ఏర్పడే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీరు సరికొత్తగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టాలన్నప్పటికీ కూడాను ముందుగా గణపతి పూజను ఆచరించి తర్వాత మీ యొక్క దైవ దర్శనాన్ని అలాగే ఇష్ట దైవనామస్మరణ చేసుకుంటూ మీ యొక్క వ్యాపారాన్ని మొదలు పెట్టడం ద్వారా మంచి ఫలితాలు అయితే మీ జీవితంలో చూసుకోబోతున్నారు. రేపటి రోజున తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోవడం ఎంతో ముఖ్యమైన పని. అలాగే ఆదిత్య హృదయ పారాయణ పఠాలు చేయడం కూడా వినడం కూడా చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. పేదవారికి ఆహార దానం చేయడం చాలా మంచిది. కులదేవత ఆరాధనను అస్సలు విస్మరించవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కులదేవతను పూజించుకోవడం చాలా మంచిది. రేపటి రోజున తప్పకుండా మీకు అన్ని పనులు కూడా అనుకూలంగా సజావుగా సాగబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.